నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల, నాతో పాటు ఉదయ్ ఉన్నారు. తెలంగాణలో ఈరోజు వచ్చిన 2 పేపర్లలోని ముఖ్యాంశాలు ఒకసారి కనుక మనం గమనించినట్లయితే, ముందుగా నమస్తే తెలంగాణలో పాలమూరు గుండెల్లో గులాబీ జెండాని బీఆర్ఎస్ ఘన విజయం, సీఎం సొంత జిల్లాలో బీఆర్ఎస్ ఘన విజయం, స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేత నవీన్ రెడ్డి గెలిచాడని చెప్పేసి వీళ్ళు పెద్ద బ్యానర్ ఐటమ్ గా వేసుకున్నారు. మనకి అదే న్యూస్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. మహబూబ్ నగర్ లో ఎమ్మెల్సీ స్థానము బరాస్ అదే బీఆర్ఎస్ అంటే నవీన్ కుమార్ రెడ్డిని వాళ్ళ భార్య హక్ చేసుకునే సంతోషంలో చేసినట్టుగా అంటే 109 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, యాక్చువల్గా కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రతిసారి కాంగ్రెస్ అన్ని చోట్ల మళ్ళీ కాంగ్రెసే గెలిస్తే బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుంది అన్న దగ్గర ఒక చిన్న చిగురాశలాగా నవీన్ రెడ్డి గెలుపు అనేదాన్ని, అది కూడా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గెలవడం అనేదాన్ని పెద్ద దానిగా మనము తీసుకోవచ్చు. ఇక నిన్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి అది ప్రపంచంతో పోటీ పడతామని రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న విషయాలు వాళ్ళు అది నెంబర్ 1 బ్రాండ్ గా హైదరాబాద్ ను మారుస్తామని చెప్పింది. అంటే మనకి తెలిసిన విషయమే, నిన్నటితోని మనకి ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్, ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ మనకి పూర్తిగా ఇప్పుడు తెలంగాణకు మాత్రమే, ఏపీకి ఇప్పుడు ఎలాంటి హక్కులు లేవు రాష్ట్రం. సో ఆయన అదే విధంగా చెప్పడం జరిగింది. రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెరుగుతుంది, మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తాయని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కూడా చూడండి, 3 జోన్లుగా తెలంగాణ, గ్రీన్ తెలంగాణ కోసం సర్కార్ మాస్టర్ ప్లాన్ 2050 అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటే నిన్నటి దానికి సంబంధించిన దాన్ని వీళ్ళు కూడా కవర్ చేశారు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రాష్ట్రవతరణ వేడుకలకు సోనియా గాంధీని పిలిస్తే తప్పేముంది, ఏ పదవి హోదా లేకుండా గాంధీ జాతిపిత కాలేదా అని ఇట్లా అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ముఖ్యాంశాలు తీసుకొని వీళ్ళేసారు. అయితే ఇక్కడ ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అమరుల కుటుంబాలకు అవమానం అని చెప్పేసి ఒకటేశారు. అమరుల కుటుంబాలను పిలిచారు కానీ మేము సన్మానానికి అర్హులం కదా, వీళ్ళకేం సన్మానం చేయాలి గుర్తించలేదు ఏ రకంగానూ, కేవలం జనాన్ని చూసేందుకు మమ్మల్ని ఆహ్వానించారని వాళ్ళు ఆ తర్వాత ట్యాంక్ బండ్ మీద నిరసన చెప్పారు అని చెప్పేసి ప్రస్తావించలేదని చేసి అమరవీరుల చిత్రపటాలతో కుటుంబాలు నిరసన తెలిపాయి. ట్యాంక్ బండ్పై కూడా ఉద్యమకారులను అనుమతించలేదని చెప్పేసి వీళ్ళు వేశారు. నిజానికి అక్కడ చూసినట్లయితే అక్కడికి దశాబ్ది ఉత్సవాలకు వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, ఆ తర్వాత కవర్ చేసిన దగ్గర కూడా అమరుల విషయానికి వచ్చి అసలు ఎలాంటి ప్రస్తావన కూడా రాలేదు. అదొక ప్రతి ఒక్కరూ దాన్ని ఏమంటారు ఖండించే విషయమే. అట్లా చేయకుండా ఉండడం అనేది అంటే అంతకుముందు ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఇది బీఆర్ఎస్ అది కాబట్టి ఈ పేపర్లో వేసుకుని చూడండి, కానిస్టేబుల్ కిష్టయ్య యాదిలోని అమరుడి బిడ్డకు అండగా ఆయనకి కేసీఆర్ ఆర్థిక సాయం చేసినట్టుగా ఇచ్చారు. అయితే విషయం ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత అమరుల కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి, వాళ్ళకి అమరుల కుటుంబాలను చూసుకుంటామని చెప్పేసి, వాళ్ళని గౌరవిస్తామని చెప్పేసి కేసీఆర్ అప్పట్లో చెప్పినా కూడా ఆ హామీ 10 ఏళ్లలో ఎప్పుడూ అమలు కాలేదు. దాన్ని ఇప్పుడు గుర్తించిన దాఖలాలు కూడా లేవు. వాళ్ళని తీసుకురావడం అట్లా లాస్ట్ టైము శ్రీకాంతాచారి వాళ్ళ మదర్కి ఎమ్మెల్సీ ఇస్తారు, అట్లా 2-3 సార్లు మనకి బాగా గట్టిగా వచ్చినా కూడా అదేమీ చేయలేదు, వాళ్ళని ఎలాంటి గుర్తించలేదు. ఇక ఆ తర్వాత ఇప్పుడు అంటే అధికారం దిగిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ రాజకీయం చేయడం కోసం మళ్ళీ అమరులను ఎత్తుకున్నాడు అనేది ఇక్కడ మనకు కనిపించేటట్టుగా ఉంది. చూడండి, కానిస్టేబుల్ కిష్టయ్య కూతుర్ని ఇప్పుడు ఆదుకోవడం ఎందుకు, మరి 10 ఏళ్లలో ఏం చేశారు అది అట్లా. సో మనం చూసుకుంటే ఏంటంటే, ఈ మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనము అంతే అది యూజ్ చేసుకోవడం అంటే ఇంకా తెలంగాణ కవచం బీఆర్ఎస్ అన్నట్టుగా. అంటే రేవంత్ రెడ్డి పిలిచినా కూడా నేను రాను, రావడానికంటే మీరు కరెక్ట్గా చేయట్లేదు, రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు కాబట్టి నేను రాను అని చెప్పేసి బహిరంగంగా లేఖిచ్చి చెప్పడం ఏంటంటే, అసలు తెలంగాణ తీసుకొచ్చింది మేము, తెలంగాణ గురించి ఫైట్ చేసింది మేము, ఏదో తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందని మీరు చెప్పుకుంటున్నారు కానీ తెలంగాణ మేము సాధించుకున్నాము, మేము కష్టపడి సాధించుకున్నాము. సో దానికి మీరు తగ్గట్టు కాదు, దానికి తగ్గట్టు కదంటే సోనియా గాంధీ ఆ ప్లేస్లో ఆ టైంలో ఆమె ఆ నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ వచ్చేది కాదు. అది నిజంగా ఎవరైనా తెలంగాణలో ఎవరైనా ఆమోదించాల్సిన విషయమే. ఎందుకంటే అంతకుముందు చెన్నారెడ్డి హయాంలో జరిగిన పోరాటంలో లాస్ట్ మినిట్లో ఇందిరాగాంధీ దగ్గర తీసుకెళ్ళిపోయి చెన్నారెడ్డి అంతా అయిపోయింది, ఇంకా తెలంగాణ వచ్చేస్తుంది అన్న క్రమంలో చెన్నారెడ్డి లొంగిపోయి అదైంది. అప్పుడు ఇందిరా ఇవ్వలేదు, తర్వాత ఇప్పుడు సోనియా ఇచ్చింది. ఖచ్చితంగా మనం సోనియా గాంధీని స్మరించుకోవాల్సిందే, సుష్మా స్వరాజ్ను స్మరించుకోవాల్సిందే, దానికి సపోర్ట్ చేసిన వాళ్ళను. అది ఇంకా వీళ్ళు తేరుకోలేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కోరుకునేది ఏంటంటే, బీఆర్ఎస్ని ఎవరు వ్యతిరేకించట్లేదు,
బీఆర్ఎస్ వాళ్ళు కొంత దాన్ని అహం తగ్గించుకుని ప్రజలలో కలిసిపోతే మళ్ళీ హక్కును చేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ విషయం వీళ్ళు అంత తొందరగా అర్థం చేసుకుంటే నిన్న తెలంగాణకు అంత ఎడిషన్లో చెప్పడం కూడా జరిగింది. ఆయన బహిరంగంగా నేను రాను అని లేఖ ఇవ్వడం పక్కన పెట్టి ఆ ఇగో ఏదైతే ఉందో అది పక్కన పెట్టి తెలంగాణని ఇంపార్టెంట్గా తీసుకుని ఆయన సభలకు వెళ్ళి ఉంటే ఇంకా నిండుగా కనిపించేవాళ్ళు. అది ఆయనకే ప్లేస్ అని చెప్పడం జరిగింది. అక్కడ అదే ఐటమ్ వాళ్ళు వేశారు చూడండి, ఈనాడులో కూడా వేశారు. ఇక్కడ చెప్పడం ఏంటంటే కాంగ్రెస్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయి అన్నట్టు చెప్పారు. అంటే వీళ్ళు చేస్తుంది ఏం లేదు, వీళ్ళు జస్ట్ పైన మాత్రం చేసుకుంటారని చెప్తుంది. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మెంబర్స్ అందరితో కూర్చుని క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవర్ చేయడం జరిగింది. ఆయన దాంట్లో ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఏంటంటే దగ్గర మేము 7,000 కోట్ల దాకా డబ్బులు లబ్ధిదారులన్నిటికీ అన్ని స్కీములు అందించడం జరిగింది. 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేయడం జరిగింది. ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. అంటే సీఎం ఏం చేయట్లేదు, ఓన్లీ మేము చేసేసాము, మాకు ఇంకా ఆపర్చునిటీ ఉంది కాబట్టి టైం ఉంది కాబట్టి మేము చేసుకుంటూ వెళ్తాము అని చెప్పడం జరిగింది. సో కాంట్రాస్ట్ కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఏం చేయట్లేదని బీఆర్ఎస్ చెప్తుంది, కాంగ్రెస్ ఖచ్చితంగా వాస్తవంగా అనిపిస్తుంది కదా. 30,000 ఉద్యోగాలు ఎక్కడ క్రియేట్ అయ్యాయి, ఎవరికి వచ్చాయి ఉద్యోగాలు అవన్నీ మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం గమనించినట్లయితే అన్ని కనిపిస్తాయి. 6 నెలల్లో జరిగింది ఒకటి ఏంటంటే ఫ్రీ బస్ ఒక్కటి జరిగింది. ఇంకా వాళ్ళ అన్న హామీలు కానీ మిగతా ఏమి ఇంకా ముందుకు జరగలేదు. దీని మీద అసంతృప్తి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా వాళ్ళు చెప్పిన హామీల మీద దృష్టి పెట్టి వాటిని అమలు చేసేలా ప్రయత్నిస్తే తప్పితే ప్రజల్లో అసంతృప్తి ఇంకా పెరిగి మళ్ళీ వాళ్ళకే భస్మాసుర హస్తంలాగా అయ్యే అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఒక ముఖ్యమైన వార్త అంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ నమస్తే తెలంగాణలో వేశారు. ప్రభాకర్ రావును హరీష్ కలిశాడని కోమటిరెడ్డి ఆరోపించారు. రుజువు చేయకుంటే ముక్కు నేలకు రాస్తావా అని చెప్పేసి కౌంటర్గా హరీష్ రావు చెప్పింది వీళ్ళు వేశారంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ప్రభాకర్ రావు మెయిన్గా ఉన్నాడు. ఆయన గనక పట్టుకుని ఆయన గనక అప్రూవర్గా మారితే మ్యాక్సిమం అసలు ఎవరు ఏంది కేసీఆర్ మేడకు పూర్తి స్థాయిలో ఉచ్చు బిగించుకునే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి ప్రభాకర్ రావు అప్పుడే ఆయన విదేశాలకు పారిపోయాడు. సో ఎవరికి తెలియకుండా హరీష్ రావు ఒకసారి వెళ్ళి అక్కడ ఆయనను కలిశాడు, నువ్వు మళ్ళీ రావద్దు ఇండియాకి అని చెప్పాడు ఇట్లా అని చెప్పేసి కోమటిరెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఆధారాలతో సహా అన్ని చూపించారు. అప్పుడు ఈయన రేవంత్ రెడ్డి హరీష్ రావు గారు ఏమన్నారంటే కోమటిరెడ్డి చెప్పేదంతా వాస్తవం కాదు, ఒకవేళ నిజంగా అది కరెక్టే అని గనక చర్చకు రెడీ అయితే నాకు రుజువు చేస్తే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని చెప్పేసి. ఈ సవాలు ప్రతి సవాళ్ళతోనే గడిచిపోతుంది కానీ రాష్ట్రంలో పాలన అనేది ముందుకు సాగట్లేదు. ఇది జరుగుతుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో మళ్ళీ కమలం బీజేపీ గెలిచింది. లాస్ట్ టైం కన్నా ఒక 5 సీట్లు ఎక్కువ గెలవడం జరిగింది అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఈనాడులో వేశారు. ఇక సేమ్ అదే ఐటమ్ నమస్తే తెలంగాణలో కూడా వేశారు. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ చూసుకుంటే తెలంగాణ ప్రజలే తెచ్చుకున్నారనే బ్యానర్ ఐటెంతో మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే లక్ష్మణ్ గారు నిన్న బీజేపీ ఆఫీస్లో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఏంటంటే తెలంగాణని కేసీఆర్ ఫైట్ చేసి తీసుకొచ్చింది కాదు, లేదా సోనియా గాంధీ ఇచ్చింది కాదు, ప్రజలే కోరి ఫైట్ చేసి ప్రజలే తెచ్చుకున్నారు, వాళ్ళ వర్షన్ చెప్పుకుంటున్నారు. సో ఇక్కడ మనకి తెలంగాణ వచ్చిన దాని మీద 3 వర్షన్లు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ నేను నిరాహార దీక్ష చేసి ఫైట్ చేసి స్టూడెంట్స్తో కలిసి తెచ్చుకున్నాను. అయితే ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజలే తెచ్చుకున్నారు. ఎవరి వర్షన్ ఎట్లున్నా ప్రజలే తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన తెలంగాణ ఇచ్చిన సోనియా తెచ్చిన కేసీఆర్ అనేది పక్కన పెడితే 3 వేరుకుంపట్లు పెట్టుకొని బీజేపీ తన రాష్ట్ర ఆఫీస్లో అక్కడ చేసుకుంది, కాంగ్రెస్ వేడుకలు చేసింది, బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ కార్యాలయాలు చేసుకుంది. అంటే మొత్తం రాష్ట్రం మొత్తం కలిపి తెలంగాణ ఒకటి, తెలంగాణ స్ఫూర్తి అనే దాన్ని అజ్జేయకుండా ఆహ్వానాలు పోయినా కూడా వెళ్లకుండా ఉత్సవాల్లో పాల్గొనకుండా సేమ్ అదొక రాజకీయ కార్యక్రమం లాగా చేశారు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని. యాక్చువల్గా చూస్తే తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ఎప్పుడు అంత అదిగా లేదు. బీజేపీ లేదు. కాంగ్రెస్ లో చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే మన రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణకు సుముఖంగా లేరు. అప్పుడు టీడీపీలో ఉన్నారు, వాళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ఫర్గా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి, నిన్నటి నుంచి టోల్ ఛార్జీలు పెరిగాయి. 5% పెరిగిన టోల్ ఛార్జీలు. జాతీయ రహదారుల అథారిటీ ఉత్తర్వులు. స్థానికుల నెలవారీ పాస్ 340కి పెంపు. అంటే ఇంకా పోలింగ్ ఎలక్షన్ రిజల్ట్ రానేలేదు, అప్పుడే బాధుడు మొదలైపోయింది. ఇంకా వస్తే ఇంకెంత ఉంటుందో. ఇంకా ఆ తర్వాత ఇంకోటి చూడండి, మోటార్లు నడపాలి, నిధులు ఇవ్వండి అని చెప్పేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం ఏదుల పంప్ హౌజులు సిద్ధం. సీతారామలోను 3 పంప్ హౌజులు పూర్తి. డ్రై రన్ కోసం ఎదురుచూపు. విద్యుత్ సరఫరా కోసం నిరీక్షణ. ట్రాన్స్కోకు ఛార్జీలు చెల్లిస్తేనే కనెక్షన్. అంటే ఇవి దాదాపుగా అవి అంటే ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ గవర్నమెంట్ దృష్టి పెట్టట్లేదు, వాటిని చేస్తుందన్న దాన్ని హైలైట్ చేసేటట్టుగా వీళ్ళు ఒక వార్త నమస్తే తెలంగాణలో ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు అన్ని ఆగిపోయాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అది దాన్ని వీళ్ళు హైలైట్ చేశారు.
ఇది ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్. రేపటి మార్నింగ్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.